ఒకేసారి ఇద్దరు స్టార్ హీరోస్, రెండు భారీ ప్రాజెక్టులు. కానీ దర్శకుడు మాత్రం ఒక్కరే. ప్రెజెంట్ సుజిత్ చేతిలో పవన్ కళ్యాణ్తో OG2, నానితో బ్లడీ రోమియో ఉన్నాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే 4 నెలల నుంచి బ్లడీ రోమియో మీద ఒక్క అప్డేట్ కూడా లేదు. కానీ OG2కి మాత్రం వరుసగా అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. దీంతో అసలు సుజిత్ ఏ సినిమాకి ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు, ముందుగా ఏ సినిమాను పట్టాలెక్కిస్తాడు, ఏది ముందుగా థియేటర్స్లోకి తీసుకొస్తాడు? ఇప్పుడు ఇదే చర్చ ఇద్దరు హీరోస్ ఫ్యాన్స్లో హాట్ టాపిక్గా మారింది. ఓజీ తర్వాత సుజిత్ నుంచి వస్తున్న మరో భారీ ప్రాజెక్ట్ బ్లడీ రోమియో. నాని కెరీర్లోనే ఫుల్ లెంగ్త్ గ్యాంగ్స్టర్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను ప్రకటించారు. అనౌన్స్మెంట్ గ్లింప్స్ లో నాని ఒకవైపు చెఫ్ గా కనిపిస్తూనే మరోవైపు #1 గ్యాంగ్స్టర్ గా షాక్ ఇచ్చాడు. మలయాళ స్టార్ పృథ్వీరాజ్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాపై భారీ హైప్ ఏర్పడింది. అయితే ఆ వీడియో తర్వాత మేకర్స్ నుంచి మరో అధికారిక అప్డేట్ రాకపోవడంతో ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుంది అనే సందేహాలు మొదలయ్యాయి. ప్రస్తుతం నాని ది ప్యారడైజ్ పనుల్లో బిజీగా ఉన్నాడు. మరోవైపు పవన్ కళ్యాణ్ తో తెరకెక్కుతున్న OG2 మాత్రం పూర్తిగా డిఫరెంట్ స్టేజ్ లో ఉంది. అధికారిక అనౌన్స్మెంట్ తో పాటు గంభీర కథ సిద్ధమవుతోంది అంటూ స్పెషల్ వీడియో విడుదల చేశారు. తాజాగా పవన్ కళ్యాణ్, సుజిత్ కలిసి స్టోరీ డిస్కషన్ చేస్తున్న నేను రెడీ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. జపాన్ బ్యాక్ డ్రాప్, ముంబై మాఫియా, ఓజస్ గంభీర గతాన్ని ఆవిష్కరించే ప్రీక్వెల్ తరహాలో ఈ కథ ఉండబోతోందనే ప్రచారం ఆసక్తిని పెంచుతోంది. పవన్ రాజకీయ బాధ్యతల కారణంగా షూటింగ్ ఈ ఏడాది చివర్లో ప్రారంభమయ్యే అవకాశం ఉన్నప్పటికీ మేకర్స్ మాత్రం సినిమా హైప్ ను మరింత పెంచుతున్నారు. ఇప్పుడు ఫ్యాన్స్ లో మొదలైన అసలు టెన్షన్ సుజిత్ ముందుగా ఏ సినిమాను పూర్తి చేస్తాడు అనేదే. ఒకవైపు నానితో బ్లడీ రోమియో టెస్ట్ షూట్ పూర్తయిందనే వార్తలొస్తుంటే, మరోవైపు OG2కు వరుస అప్డేట్స్ రావడంతో పవన్ సినిమా ముందుకు వెళ్తుందనే అభిప్రాయం వినిపిస్తోంది. అయితే నాని డేట్స్, పవన్ పొలిటికల్ షెడ్యూల్ ఈ రెండు అంశాలే సుజిత్ ప్లానింగ్ ను ప్రభావితం చేయనున్నాయి. OG2పై మరో ఆసక్తికరమైన అంశం కూడా ఉంది. ఈ చిత్రాన్ని పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ నిర్మిస్తోంది. గతంలో ఇదే బ్యానర్ నుంచి వచ్చిన సర్దార్ గబ్బర్ సింగ్ ఆశించిన ఫలితం అందుకోలేదు. దీంతో ఈసారి OG2తో ఆ బ్యానర్ కు భారీ కంబ్యాక్ రావాలని పవన్ అభిమానులు కోరుకుంటున్నారు. మరోవైపు నానితో చేస్తున్న బ్లడీ రోమియో కూడా సుజిత్ కు కీలక ప్రాజెక్టే. అంటే ఇప్పుడు దర్శకుడు సుజిత్ ముందు రెండు భారీ బాధ్యతలున్నాయి. ఒకటి పవన్ ఫ్యాన్స్ అంచనాలను అందుకోవడం, రెండోది నానికి కెరీర్ లో మరో డిఫరెంట్ బ్లాక్ బస్టర్ ఇవ్వడం. మరి ఈ రెండింటిలో ముందుగా బ్లడీ రోమియోనే తెరకెక్కించే అవకాశాలున్నాయని సన్నిహిత వర్గాల సమాచారం.